భగవద్గీత 8వ అధ్యాయం 5వ శ్లోకంలో పరమాత్ముడు అంటాడు, అంతకాలే చ మమేవా స్మరన్ముక్త్వా కళేవరం యప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. అర్జున, ఒక ప్రాణి తన దేహాన్ని విడిచిపెట్టేటప్పుడు నన్ను స్మరిస్తూ కానీ విడిచిపెట్టినట్టయితే ఆ ప్రాణి నాలో ఐక్యమైపోతుందయ్యా అని చెబుతాడండి పరమాత్ముడు. అంటే కైవల్య ప్రాప్తి, ఇక పునర్జన్మ లేనటువంటి ఆ మోక్షధామాన్ని అందుకోవడమే కాదు, సాక్షాత్తు ఆ పరమాత్మలోనే ఐక్యమైపోవడం అంటే సాయుధ్యాన్ని పొందినట్టు. అంతటి మహాద్భాగ్యాన్ని ఆ ప్రాణి పొందుతుందట. ఆ మాట చెబుతాడండి. మాకు చిన్నతనంలో చాలా ప్రాచుర్యమైనటువంటి ఒక విషయం కానీ ఒక కథ కానీ ఉండేది. పెద్దలందరూ కూడా చెప్పేవారు, చెప్పుకునేవారు కూడా. ఒక ముసలాయన తన ప్రాణం పోవడానికి సిద్ధంగా ఉంది, ఊపిరి ఆడడం లేదు. ఆయనకి చెముడు కూడా ఉంది, వార్ధక్యం వల్ల కావచ్చు, మామూలుగా కూడా వచ్చి ఉండవచ్చు. అందుకు ఇక ప్రాణం పోవడానికి సిద్ధంగా ఉంది కాబట్టి కుటుంబ సభ్యులందరూ కూడా చుట్టూ మూగేశారు. మూగేసి ఈయనకి ఆ కైవల్య ప్రాప్తి లభించాలనేటటువంటి ఆపేక్షతో, ఆత్రంతో ఈయన ఆ కుటుంబ సభ్యులందరూ కూడా నాన్నగారు నాన్నగారు నారాయణ నారాయణ అని అనండి అని గట్టిగా చెబుతూ ఉన్నారు. కానీ ఆ ముసలాయన వెర్రి చూపులు చూస్తూ ఉన్నాడు వినిపించగా. ఇంతలో ఒక కొడుకు లోపలికి వెళ్ళిపోయాడు, గోగునారని పట్టుకున్నాడు. తండ్రి గారు తెచ్చేశాడు. ఇది ఏమిటి అని అడుగుతున్నాడు. కనీసం నార అని ఉంటే కాస్తైనా పుణ్యలోకాలు లభిస్తాయనేటటువంటి ఆపేక్ష, ఆ ఆత్రం. సరే, ఈయన ముసాయన అలా చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉండి ఇక ప్రాణం కూడా ఊపిరి అందడం లేదు. అయినప్పటికీ కూడా లేని ఓపిక తెచ్చుకుని పీచు అంటూ మరణించాడట. చూడండి, అంతవరకు కూడా పరమాత్ముడి మీద ధ్యాస లేనివాడు, ఆ జ్ఞానం లేనివాడు, ఆయన్ని జపం కానీ తపం కానీ ఆయన నామస్మరణ కానీ ఆయన గురించి తెలుసుకోవడం కూడా చేయనటువంటి ఆ ప్రాణి అంత్యదశలో స్మరించగలదా? ఆ విధమైనటువంటి భాగ్యాన్ని ఆ పరమాత్ముడు కలిగిస్తాడా ఆ ప్రాణికి? అంచేతను ఎంత మాత్రం కూడా అటువంటిది సాధ్యం కాదు. మొదటి నుంచి కూడా అనన్యమైనటువంటి భక్తి ప్రపత్తులతో ఆయన పరమాత్ముడినే జపిస్తూ, ఆయన గురించి తప్పిస్తూ, ఆయన జ్ఞానాన్ని తెలుసుకుంటూ అదే ధ్యాసలోనూ ఆ ధ్యానంలోనూ నిమగ్నులైనటువంటి మహనీయులకి కాస్త ఇటువంటి ప్రాప్తం లభించడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఏదో చివరి కాలంలో పట్టేసుకుందామంటే అది సాధ్యం కాదు. అంచేతను మనం మొదటి నుంచి కూడా అనన్యమైనటువంటి భక్తి ప్రపత్తులతో ఉండి ఆయన్నే ధ్యానిస్తూ ఆయన గురించి తెలుసుకున్నట్టయితే ఆ మహద్భాగ్యం లభిస్తుందని మనవి చేస్తూ